ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మనం గత కొన్ని దినములుగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మనకు బైబిల్ గ్రంథంలో అనేక రకమైన ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి, కానీ దేవుడు మనకు ఒకే ఒక ఆజ్ఞను మనకు అందిస్తున్నాడు. అదేమిటి అంటే, నేను మీ ఎడల ప్రేమ చూపించిన ప్రకారము మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించవలనదియే నా ఆజ్ఞ అంటూ దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. అంటే ఎలాగైతే దేవుడు మనల్ని ప్రేమించాడో ఆ రేంజ్లో మనం ఇతరులను ప్రేమించలేకపోవచ్చు, కానీ ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండి ఒకరి ఎడల ఒకడు మర్యాద కలిగి ఉండి నడుచుకోవడమని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కానీ ఈ దినమందు మనం ఏం చేస్తున్నామంటే, సాటి క్రైస్తవుల్ని పక్కన పెడితే ఎక్కడైతే అన్యులు ఉన్నారో అన్యులున్న చోట్ల మనం నడుచుకోవాల్సిన విధానం వేరేగా ఉండగలగాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కామెంట్స్ కానీ చూసినట్లయితే, వాళ్ళు హిందువులు, వాళ్ళకి లేకపోతే ఇతర మతస్థులు కావచ్చు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. మన క్రిస్టియన్లు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి అదే మాటలు మళ్ళీ వాళ్ళకి అందిస్తుంటారు. ఇది ఈ విషయంలో మనం దేవుని ఆజ్ఞను మీరుతున్నామని ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.